ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అది అన్ని అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నాను. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీ ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరు అందరు మర్చిపోకూడదు. అది మీ అందరికి గుర్తు చేయటానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందల ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. తర్వాత భక్తికి వచ్చినప్పుడు మనందరం ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఉన్నాము. మన యువకులు అందరూ మన సాంప్రదాయాలు, మన గుడికి వెళ్ళటాలు అవన్నీ మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు హరికథ, బుర్ర కథ, ఆ సంస్కృతి గురించి పాఠాలు చెప్పటం కానీ అవన్నీ ఉండేవి ఒకప్పుడు. ఇవన్నీ అవి as the days are going on అవన్నీ తగ్గుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన అవన్నీ గుర్తించి ఆయన డబ్బు కూడా శాంక్షన్ చేశారు. ఇప్పుడు వరకు శ్రీవాణి ట్రస్ట్ కింద 139 దేవాలయాలు, ఇప్పుడు వరకు దాని ఖర్చు 63.67 లక్షల రూపాయలు, 127 టెండర్లు పిలిచారు ఆ ఖర్చుకి. అట్లానే 11 దేవాలయాలు ఇప్పుడు వరకు మన కుప్పం నియోజకవర్గానికి 56.33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. అదే కాకుండా మీరు 5 ఏళ్ల క్రితం మీరు చూశారు ఎట్లా ఆ పాలనలో, వైసీపీ పాలనలో మన దేవాలయాల మీద ఎట్లా వాళ్ళు విరుచుకుపడి అక్కడ ఉండే దేవుళ్ళని ఎరగొట్టి మన దేవుళ్ళు ఊరేగించే రథాలని నిప్పంటించి చాలా మన హిందూ మతానికి చాలా తప్పు చేశారు వాళ్ళు. మన హిందూ మతంలో సహనం అనేది చాలా ఎక్కువ, అది మీరు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. మనకి చాలా ఎక్కువ. కానీ ఇక్కడ మతాల గురించి మాట్లాడటానికి కాదు నేను ఇక్కడ ఉంది. ఎవరికి ఏ మతం వాళ్ళకి, లైక్ ముస్లిమ్స్ అవనండి, క్రిస్టియన్స్ అవనండి, వాళ్ళ మతం వాళ్ళకి ముఖ్యం. అది మన గౌరవించటం మనది బాధ్యత. మనం మస్జిద్ కానీ చర్చ్కి కానీ వెళ్తున్నామంటే మన ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ప్రార్థన కూడా చెయ్యాలి. నేను చాలాసార్లు మస్జిద్కి నేను వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక ముస్లిం అమ్మాయి ఉంది, తను నాకు డిస్ట్ అని అక్కడ వాళ్ళు బాగా తీస్తారని మస్జిద్కి ఇప్పుడు కూడా తీసుకెళ్తుంది. నేను వెళ్తా ఉంటాను ఆవిడతో. అట్లాంటిది ఎవరు మతం వాళ్ళకి ఇంపార్టెంట్. అట్లానే మీరందరూ ఎస్పెషలీ తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, మన పిల్లలకి మనం
పాఠాలు చెప్పాలి, మంచి చెడు ఏంటో మహాభారత్ కానీ రామాయణం గురించి కానీ మన పిల్లలకి ముందల నుంచి వాళ్ళకి ఆ పాఠాలు నేర్పిస్తే వాళ్ళకి తప్పకుండా భక్తి భావన, ఇది మంచిది ఇది చెడు అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ భావన